ప్రత్యూష గారు, చాలా మందికి ఒకటే ఆశ ఉంటుంది, ఎంత సంపాదించాలి, ఎంత సంపాదించి ఇంకా సంపాదించాలని ఉంటుంది. అలా మంచి వెల్త్ గా ఉండాలి, మంచి వెల్త్ గా ఉండాలంటే ఎలాంటి క్రిస్టల్స్ ఉంటాయి దీనికి కూడా? ఎస్, పైరైట్ అండి. పైరైట్ వేసుకుంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నాకు జాబ్ కావాలి అంటే పైరైట్ వేసుకోవద్దు, ఎందుకంటే జాబ్ అంటే డిఫరెంట్, కాన్స్టెంట్ గా నువ్వు ఒక చోట ఉండాలి. పైరైట్ ఏంటంటే రన్నింగ్ క్రిస్టల్ అనమాట, నిన్ను రన్నింగ్ చేపిస్తుంది. ఏదో ఒక ఆపర్చునిటీ మీకు వస్తుంది, దాంట్లోకి వెళ్తారు, ఇన్వెస్ట్ చేస్తారు, లేకపోతే ఏదో చేస్తారు, డబ్బులు సంపాదిస్తారు, ఇంకోటి ఏదో ఆపర్చునిటీ ఓపెన్ అవుతుంది, అండ్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, బిజీగా ఉంటుంది. మీరు బిజీ అవ్వాలి అనుకుంటేనే పైరైట్ తీసుకోండి. నేను బిజీ అయిపోతాను, మండే టు ఫ్రైడే జాబ్ చేసినా సాటర్డే సండే వేరే బిజినెస్ చేసి నేను బిజీ అవుతాను, ఫ్యామిలీ టైం ఉంటుంది కానీ తక్కువైపోతుంది, కానీ మొత్తం దీనిలో బిజీ అయిపోతుంది, బిజీ డబ్బు సంపాదించడం మీదే ఉంటుంది. పైరైట్ మన కాన్షియస్నెస్ ని ఎక్కువ వెల్త్ మీద, అంటే నువ్వేం చేస్తే నీకు వస్తుంది అనే దాని మీదే ఇట్ ఇస్ యాక్షన్ క్రిస్టల్ అనమాట. అందుకే దీన్ని ఎమితిస్ట్ ని పక్కన పెట్టకూడదు. ఎమితిస్ట్ ఏంటి, నువ్వు పడుకోమా, ప్రశాంతంగా ఉండు, స్ట్రెస్ వద్దు, యాంగ్జైటీ వద్దు అంటే. ఇది ఒట్టి పైరైట్ వేసుకుంటే కొంచెం యాంగ్జైటీ వస్తుంది, ఎందుకంటే ఎలా వస్తుంది, ఎలా 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 సో వస్తుంది. సో దాంతో ఎమితిస్ట్ రైట్ హ్యాండ్ వేసుకోవాలి, పైరైట్ లెఫ్ట్ హ్యాండ్ వేసుకోవాలి. ఒకవేళ ఎమితిస్ట్ ఉంటే రెండు చేతికి వేసుకోవద్దు. యాంగ్జైటీని ప్రొటెక్ట్ చేసేది ఎమితిస్ట్, పైరైట్ వచ్చేసి మీకు రన్నింగ్ క్రిస్టల్. సో ఇది మీరు చేతికి వేసుకుంటే మీ వరకు పనిచేస్తుంది. మీ వరకు అంటే మీ యొక్క సోల్ మీకు సెవెన్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేస్తుంది. మాక్సిమం 4 to 5 ఇన్కమ్ సోర్సెస్ కనపడతాయండి. 7 స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది మనకి. అదైతే నాకు నేను క్లారిటీ ఉంది, కానీ మాక్సిమం నాకే ఒక 4 స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ అయింది ఇప్పటి వరకు, అంటే స్ట్రాంగ్ గా. అంటే నేను జెన్యున్ గా హానెస్ట్ గా చెప్తున్నాను, ఇది వేసుకున్నాక నాకు 4 స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ అయింది. అంటే రెంట్స్ కావచ్చు, అంటే అనుకోకుండా రెంట్, ఈ 4 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ అయింది విత్ బిజినెస్ ఆర్ సంథింగ్, జాబ్ తో అన్ని. ఓకే, జాబ్ చేస్తున్నప్పుడే నాకు బిజినెస్ ఆపర్చునిటీస్ వచ్చాయి అనమాట. సో అలాగా ఇది ఒకటి అనమాట. ఓకే, సో దీంతో పాటు ఇది వచ్చి ఇంట్లో అందరికీ పనిచేస్తుంది, ఇంట్లో అందరికీ అబండెన్స్ క్రియేట్ చేస్తుంది. నువ్వు ఒక్కడవే బాగుపడటం కాదు, ఇంట్లో వాళ్ళు అందరూ కూడా అబండెన్స్ అవుతారు, అందరికీ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ చిన్న పిల్లలకి అది వర్కౌట్ కాదు, చిన్న పిల్లలు ఇవి వేసుకో. మినిమం మీకు 15-16 ఇయర్స్ మీకు బిజినెస్ కావాలి, నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను. కొంతమంది 16 ఇయర్స్ కి నాకు బిజినెస్, నేను ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వేసుకోండి. అంతేగాని నేను చదువుకోవాలి, ఇంకా పై చదువులు చదువుకోవాలి అనుకున్న వాళ్ళు ఇది వేసుకోవద్దు. ఇది దానికి కాదు, దానికి వేరే క్రిస్టల్ ఉంది. చదువుకోవాలి, ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, నేను జాబ్ చేయాలి, పెద్ద పొజిషన్ లో ఉండాలి, ఒక్క దాని మీద నీకు ఉంది, ఇది గోల్డ్, ఇది వేసుకోవద్దు. ఇది ఓన్లీ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయడానికి, మల్టిపుల్ బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్ పాత్ లో నువ్వు సక్సెస్ అవ్వడానికి ఇది. ఓకే, సో పైరైట్ ఇదేమో మీకు రా, ఇది మీరు ఇంకా ఉంగరంలో కూడా వాడుకోవచ్చు, లాకెట్ కూడా ఉంది, లాకెట్ కూడా వేసుకోవచ్చు. ఇవి ఏంటంటే రా అన్నమాట, ఉంగరం కొంచెం ఇలా రాగా ఉంటది, కానీ ఇది చాలా ప్యూర్. ఓకే, సో ఇది కూడా ప్యూరే, ఇది కూడా ప్యూరే, కానీ దీని మీద కొంచెం పాలిష్ చేస్తాం, ఎందుకంటే ఇది వేరే వాటికి తగిలితే ఇవి పగిలిపోతాయండి గాజులు. ఒకవేళ ఇలా రాళ్ళగా ఉందనుకో, ఇలా రాగా ఉంది, ఇది పగిలిపోతుంది. పగలకుండా దీన్ని మేము పాలిష్ చేసి, కానీ దీన్ని వాష్ చేయకూడదు, రూల్స్. ఊరికే వాష్ చేస్తే ఇది కంప్లీట్లీ మిస్ట్ అయిపోతుంది. ఇది కూడా వాష్ చేయకూడదు. సాల్ట్ ఫస్ట్ టైం తెచ్చినప్పుడు సాల్ట్ లో వాష్ చేసి తుడిచేసి పెట్టుకోవాలి బస్, ఆ తర్వాత నుంచి వాష్ చేయకూడదు. మీ యొక్క సంకల్పంతో హీల్ చేసి మీకు పంపిస్తాం. పంపించిన తర్వాత మీరు ఫస్ట్ టైం దాన్ని సాల్ట్ వాటర్ చేసి విశ్వానికి చూపించుకుని, మీకు ఎంత డబ్బు కావాలో అనుకొని ఇట్లా చేతిలో పెట్టుకొని అనుకొని వేసుకోవాలి. అండ్ ఇందులో ఒక స్విచ్ వర్డ్ ఉందండి. ఒకటి ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ దీంతో అయితే ఎలా చేయాలి, ఇప్పుడు రికవర్ కావాల్సిన డబ్బు అంటే ఎవరో దగ్గర ఇచ్చా రికవర్ కావాలి, నాకు డబ్బు కావాలి, ఈ డబ్బు నేను ఎక్కడో ఉంది, అది నా దగ్గర రావాలి, అరే దీనికోసం వెయిట్ చేస్తున్నాను, ఎవరో ఇవ్వాలి, లేకపోతే ఎవరికో ఇవ్వాలి, మీ దగ్గర అవసరం. సో అలాంటప్పుడు ఏంటంటే కాన్వెల్ ఎక్సా, ఇటాలియన్ స్విచ్ వర్డ్, ఇది మీరు అనుకొని ఎంత ఇప్పుడు
5 lakh రూపీ కమ్స్ టు మీ. ఏ 5 lakh 2 lakh 3 lakh ఏదో అమౌంట్ Number, ఉంటుంది. అవును. ఆ నెంబర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs అని పెట్టుకుందాం. ఓకే, కాన్వలెక్స్ 5 lakh రూపీ కమ్స్ టు మీ క్విక్లీ అండ్ ఈజీలీ. క్విక్లీ అండ్ ఈజీలీ. కాన్వలెక్సా కాన్వలెక్సా కాన్వలెక్సా. 5 lakh రూపీ కమ్స్ టు మీ క్విక్లీ అండ్ ఈజీలీ. కాన్వలెక్సా కాన్వలెక్సా కాన్వలెక్సా. మళ్ళీ 5 lakh రూపీ కమ్స్ టు మీ. ఇట్లా చేత్తో దీన్ని ఒక్కొక్క బీట్ ని మనం స్పర్శ చేస్తూ కాన్వలెక్సా 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 కాన్వలెక్సా. ఓకే, ఇది మీరు చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీకు ఉంగరం ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి, 5 lakh రూపీ కమ్స్ టు మీ క్విక్లీ అండ్ ఈజీలీ కాన్వలెక్సా కాన్వలెక్సా కాన్వలెక్సా. మీకు అసలు ఎలా అంటే ఆ 5 lakhs వచ్చేస్తుంది, దారి కూడా కనిపించేస్తుంది. విత్ ఇన్ 20 కాన్వలెక్సా ఇస్ వెరీ పవర్ఫుల్. 24 hours లో మీకు మేనిఫెస్ట్ అవుతుంది. టైం పడుతుంది, 48 hours లో మీకు దారి అన్నా కనిపించాల్సింది దానికి. ఇంకో పద్ధతి ఏంటంటే ఇలా సంకల్పం, 5 lakh రూపీ కమ్స్ టు మీ క్విక్లీ అండ్ ఈజీలీ కాన్వలెక్సా. ఇది మీరు ఇది ఇలా పట్టుకొని, ఇలా స్టోన్ ని, యాక్చువల్లీ ఇంత స్టోన్స్ లేవు, అన్ని రా పెద్దగా ఉంటాయి. పెద్దదైనా ఇలా పట్టుకోవచ్చు. పట్టుకొని మీరు బాల్కనీలోకి వెళ్ళి విశ్వానికి అలా చూపించేసి ఇలా కళ్ళు మూసుకొని జస్ట్ 5 lakh రూపీ కమ్స్ టు మీ క్విక్లీ అండ్ ఈజీలీ అనేసి ఒక 21 times మీరు ఎఫర్మేషన్ చేయండి. చేసి మీరు ఇంట్లో పెట్టండి. మీరు సెకండ్ పౌర్ణమి కల్లా 5 lakhs రూపీ వచ్చేస్తుంది. అది మీరు చేయాలి. అండ్ ఇవి దీన్ని ట్రస్ట్ చేస్తేనే పనిచేస్తాయి. రాగానే ఫస్ట్ డే నాకేం తెలియట్లేదు అనుకో, ఒక చెట్టు ఉందండి, చెట్టుని మీరు ప్రేమించి దానికి నీళ్లు పోస్తేనే అది చెట్టు అవుతుందండి. మంచి మంచి ఫ్లవర్స్ ఇస్తుంది. అది వచ్చినప్పటి నుంచి ఎందుకు తెచ్చాను చెట్టు ఇట్లా 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 అని పడుతున్నారు అనుకోండి, అది మీకు ఫ్రూట్స్ ఇవ్వలేదు. సో ఫస్ట్ దానికి టైం ఇవ్వాలి. 2 పౌర్ణిమల వరకు మీరు టైం ఇవ్వాలి. చెట్టుకైతే 3 నెలలు టైం ఇవ్వాలి. దాంట్లో ఒక చెట్టు ఫ్లవర్ రావడానికి. దీనికి 2 months టైం ఇవ్వాలండి. 2 months దాన్ని ప్రేమగా దాన్ని చూసుకోవాలి. అండ్ చెట్టుకి ఫుడ్ ఏంటి? వాటర్ కదా. వాటర్ పోస్తేనే అది పెరుగుతుంది. సేమ్ వే దీనికి ఛార్జింగ్ చేస్తేనే ఇది అవుతుంది. పౌర్ణిమ రోజు ఛార్జింగ్ చేయాలి. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు గైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరు కూడా మంచిగా డబ్బులు సంపాదించుకోవాలి, మీకు ఎక్కడైనా స్ట్రక్ అయిన అమౌంట్ ని మీరు మళ్ళీ రీబ్యాక్ చేసుకోవాలన్నా ఈ క్రిస్టల్స్ ని వాడండి. అండ్ కింద డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ప్రత్యూష గారికి. తను మొత్తం మీకు గైడ్ చేసి మీ ఇన్కమ్ ని ఇంకా రెట్టింపు చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గంట మీరు టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.